అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. చైనాలో పుట్టిన మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టిందో మనం చూసాం. అమెరికా కూడా దానికి చైనా వైరస్ అంటూ పిలవడం, చైనా దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు చైనాలో పుట్టిన మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దీన్నే హెచ్ఎంపీవీగా పిలుస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని హెచ్ఎంపీవీ భయపెడుతోంది. చైనాలో అంతకంతకు హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలకు మళ్ళీ వ్యాపిస్తే ఆయా దేశాలు ఏ విధంగా ఎదుర్కోవాలో అని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. చైనాలో ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా దీన్ని పిలుస్తున్నారు. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా పిలుస్తున్నారు. చైనా ఈ కేసులతో అల్లాడుతోంది. చైనాలో ఇప్పుడు ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. శవాలతో నిండుతోందని చెప్తున్నారు. ఈ వైరస్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి అనే వార్తలు భయపెడుతున్నాయి. కానీ ఎన్ని మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి చైనా ఇంకా పూర్తి సమాచారాన్ని మాత్రం అందించడం లేదు. ఇలాంటి వ్యాధుల విషయంలో చైనా ఎప్పుడు దాపరికాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. నిండా మునిగిపోయిన తర్వాత కానీ చైనా మేల్కొనే పరిస్థితులు కనిపించవు. ఎందుకంటే చైనా ఇలాంటి వైరస్లను ప్రపంచ దేశాల మీదకు నెట్టేస్తుంది. తప్పు తనది కాదు అని చెప్పుకోవటానికి చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే మోర్టాలిటీ రేటు ఏ విధంగా ఉంది అనేది మాత్రం చెప్పడం లేదు. కానీ కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నట్టుగా తెలుస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీని చైనా ప్రకటించింది అని తెలుస్తోంది. ఆదేశాలు లోపాయికారిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. హెచ్ఎంపీవీతో పాటే విజృంభిస్తోంది ఇన్ఫ్లుయెంజా ఏ, న్యూమోనియా, కోవిడ్ కేసులు కూడా ఇప్పుడు భయపెడుతూ ఉన్నాయి. హెచ్ఎంపీవీ అనేది ఒక శ్వాసకోశ సంబంధిత వైరస్. ఈ వైరస్ కారణంగా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర వ్యాధులతో బాధపడే వారిపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2001లో మొదటిసారిగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ను గుర్తించారు. తొలిసారిగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ 2001లో గుర్తించారు. దీన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా పిలుస్తూ ఉన్నారు. హెచ్ఎంపీవీ సోకితే ఫ్లూ తరహా లక్షణాలే కనిపిస్తాయి అని చెబుతూ ఉన్నారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన తర్వాత 6 రోజులకు కనిపించే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. దగ్గు, తుమ్ము, తుంపలు వెలువడడం, జ్వరం ఉంటే కొంచెం అనుమానించాల్సిన విషయంగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇది చైనాలో విజృంభిస్తుంది. చైనా నుంచి ఎవరైనా భారతదేశానికి వచ్చినా లేదా ఎవరైనా భారతీయులు చైనా వెళ్ళి వచ్చినా వారు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని చెబుతూ ఉన్నారు. చైనాలో మాత్రం చాలా వేగంగానే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అంటే కరోనా సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అవే జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజర్ లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, అంటే దగ్గుతూ, తుమ్ముతూ, కొంచెం జ్వరంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. ఎవరినైనా ఏదైనా తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్న ఏదైనా వస్తువులను తాకకుండా ఉండటం మంచిదని చెప్తున్నారు. అలాగే తుమ్ము, దగ్గులు లాంటివి వచ్చినప్పుడు నోటిని కవర్ చేసుకొని తుమ్మటం, దగ్గడం లాంటివి చేయాలి. మాస్క్ని ధరించడం కూడా శ్రేయస్కరమని చెప్తున్నారు. మాస్క్లను ధరించడం ద్వారా కూడా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవరైనా ఎక్కువగా తుమ్ముతూ ఉంటే ఆ వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు లక్షణాలు ఉన్నవాళ్ళు నలుగురిలోకి వెళ్లకుండా ఉండటం మంచిది అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ కేసును మెడికల్ ఎమర్జెన్సీగా చైనా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.